హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా తుమ్మికూర పప్పు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తుమ్మికూర పప్పు చేశాను నేనైతే. చూడండి, ఇలా పప్పు అయితే కడుక్కోవాలండి. ఈజీ ప్రాసెస్ అండి. పప్పు కడుక్కున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ చింతకాయ పేస్ట్ వేసుకోవాలి, ఒక 1 స్పూన్ అంతా ఫుల్గా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇలా 4-5 పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలండి. నేను పెద్ద సైజుతో ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న తుమ్మికూర వేసుకోవాలి. ఇలా తుమ్మికూర అంతా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇది ఒకసారి కలిపి ఇంకా ఉడికించుకోవాలండి. ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా నేనైతే పిల్లలు తిన్నారనేసి అయితే ఇలా తుమ్మికూర వండిన తర్వాత పప్పు కూడా చేశాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెసే అండి. ఇంకా 4-5 విజిల్స్ అయితే వచ్చాయి. నాకైతే పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు గుత్తితో అనకున్నా కానీ స్పూన్తోనే ఇలా అనుకున్నామంటే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా పోపు పెట్టుకోవాలి అంతే. ఇంకా పోపు పెట్టుకున్నామంటే పప్పు అయితే తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే నేను సాల్ట్ వేయలేదు కదండి, సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. వేసి కలిపి ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి. ఇంకా పోపు అయితే తెలిసిందే కదండి. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసిన తర్వాత వేగినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలండి. ఈ ఎండుమిర్చి వేగితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కారంగా ఉండదండి. వేగకుండా ఉంటే అయితే కారం కారం ఉంటాయి, తినలేము. అందుకనే కొంచెం ఇలా నల్లగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. నేనైతే ఇలాగే వేయిస్తానండి మిర్చి అయితే. ఇంకా పోపు పెట్టుకొని ఇంకా పప్పులో వేసేసుకోవాలి అంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.